హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వందే తం సచ్చిదానందం యతివర్యం మహామతిం వేదవేదాంతసారగ్నం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రతసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జీవిత పరమార్థాన్ని తెలుసుకునేదే పరమ పురుషార్థము, చతుర్థ పురుషార్థము, మోక్షము అని చతుర్విధ ఫల పురుషార్థాల్లో చెప్పిండేటువంటి విషయం. ఈ మోక్ష సాధన చేసేకే ప్రస్థానత్రయాలు ముందుకొచ్చాయి అనేటువంటిది సర్వవిదితం. ఉపనిషన్వాంగ్మయము, శృతి ప్రస్థానం, భగవద్గీత స్మృతి ప్రస్థానం, సాధన ప్రస్థానం. శృతిలో చెప్పినటువంటి దాని యుక్తితో నిర్ణయం చేసేటువంటిది బాదరాయణ బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు అనే మాట భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడే చెప్పాడు. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై అని. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాల్లో పరబ్రహ్మతత్వాన్ని చక్కగా నిరూపణ చేసినారు వేదవ్యాస మహర్షులు. ఈ ఆత్మతత్వాన్ని గుర్తించి శాస్త్రంతో తెలుసుకొని దాంట్లోనే నిలకడ చెందేటువంటిదే జ్ఞాన నిష్ఠాస్థితి. దీన్ని తెలిపేటువంటి శాస్త్రానికే వేదాంత మీమాంస, బ్రహ్మసూత్రాలు, శారీరక మీమాంస, వేదాంత దర్శనము అనేటువంటి పేర్లు ఉన్నాయి. వేదముల అంత్యంలో వచ్చేదాని నుంచి, ఆరణ్యక భాగంలో వచ్చేదాని నుంచి ఈ ఉపనిషత్తులు రహస్య జ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి గ్రంథాలు అని. ఇటువంటి వేదాంత సూత్రములు, బ్రహ్మసూత్రములు, దీనికి చాలా ప్రాచీనమైనటువంటి వ్యాఖ్యానం ఉంటే ఆదిశంకర భగవత్పాదులు రాసిండేటువంటి భాష్యమే అత్యంత ప్రాచీనం. అంతటి ప్రాచీనమైనటువంటి గ్రంథం మనకి ఇంకేది కూడా లభ్యం కాదు. దీనికి తత్వజ్ఞానము అని పేరు. జన్మ సార్థకత అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. దీంట్లో సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఇవన్నీ షడ్దర్శనాలు అని వైదిక వాంగ్మయంలో అందరికీ తెలిసిండేది. ఈ ఉత్తరమీమాంస అనే గ్రంథ భాగమే, సాహిత్య భాగాలే వేదాంత దర్శనము, శారీరక మీమాంస. ఎందుకంటే శరీరములో ఉండేటువంటి తత్వాన్ని గురించి ఆలోచన చేసేటువంటిది అని. ఈ బ్రహ్మసూత్రాల్ని బాదరాయణాచార్యులు రాసినారు అని శంకరాచార్యులు స్పష్టంగా రాసినారు. వీళ్ళే వేదవ్యాసులు అని, కృష్ణద్వైపాయనులు అని అక్కడక్కడ మనకి మహాభారతంలోనూ బ్రహ్మసూత్రాల్లోనూ మనకి తెలుస్తుంది. ఈ యొక్క సూత్రాలు చాలా కఠినంగా ఉన్నాయి. సంక్షిప్తంగా కొన్ని విస్తారంగానూ ఉన్నాయి. దానివల్ల దీన్ని అర్థం చేసేటువంటిది సామాన్య మానవు చేత సాధ్యం కాదు. ఉదాహరణకు ఆశ్మరక్షణి పేరు ఆశ్వలాయన శ్రౌత సూత్రాల్లో ఉంది. బాదరి, కార్ష్ణాజిని, కాసకృష్ణ ఇవి కాత్యాయన సూత్రాల్లో ఉంది. ఆత్రేయసుడు అనేటువంటి పేరు తైత్రేయ ప్రాతిశాఖ్యములో ఉంది. ఆత్రేయ, కాశకృష్ణ, బాదరి ఇవి బోధాయన గృహ్య సూత్రాల్లో ఉంది. భారద్వాజ గృహ్య సూత్రాల్లో ఆత్రేయ, వ్యాకరణ మహాభాష్యములో ఔడులోమి వీరి పేర్లంతా అక్కడ తెలుస్తుంది. వీళ్ళందరూ ఒకే కాలంలో ఉన్నారా అని మనం చెప్పేకి అవకాశం తక్కువగా ఉంది.
కానీ బాదరాయణులు, వేదవ్యాస మహర్షులు వీళ్ళు రాసిండేటువంటి బ్రహ్మసూత్రాల్లో జైమిన్యాచార్యులు రాసిండేటువంటి కొన్ని సూత్రాలకి అక్కడక్కడ ఉదాహరణ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వేదాంత విచారణకి పూర్వపక్షిగాను కొన్ని చోట్లలో వాళ్ళని ఉదాహరించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. వేదాంత సూత్రాలు అంటే బ్రహ్మసూత్రాలు ఏ కాలంలో రచితమైంది అని చెప్పేదానికి ఆధారాలు తక్కువ. కానీ ఇది చదువుకుండా వేదాంత జ్ఞానం పరిపూర్తి కాదు అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే సూత్రాలు అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం అస్థోభమనవధ్యంచ సూత్రం సూత్రవిదో విదుహు అని సూత్రాల్లో సూత్ర లక్షణం ఇది. అంటే అయినంత తక్కువ మాటలు ఉండాలి, సారభూతమైనటువంటి విషయాలు ఉండాలి, నానా రకాలుగా అర్థాన్ని చెప్పేటట్టుగా అక్కడ అవకాశం ఉండాలి, అనవశ్యకంగా ఉండేటువంటి మాటలు అక్కడ ఉండరాదు, మరి ఏ దోషములు ఉండరాదు. ఇది పురాణ వచనం. ఈ దృష్టి నుంచి చూస్తే వేదాంత సూత్రాలు అసందిగ్ధంగా ఉంది అని చెప్పే కాదు, చాలా కష్టంగానే ఉంది అని చెప్పొచ్చు. గురు శిష్య సంప్రదాయం తప్ప ఈ గ్రంథంలో ఉండేటువంటి 555 సూత్రాల్లో ఇదే సూత్రార్థము అని చెప్పేదానికి చాలా కష్టం. ఎందుకంటే అనేక సూత్రాలు స్మృతేశ్చ శృతేశ్చ దర్శనాశ్చ దర్శయితిచ అనేటువంటి వేరే వేరే అర్థాల్లో వచ్చింది. ఎన్నో సూత్రాల్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము, విధేయాన్ని చాలా విస్తారంగా చాలా నిదానంగా ప్రతిపాదించినట్టుగా మనకు కనిపిస్తుంది. దానివల్ల సామాన్య పదాలు కూడా ఇక్కడ ఉంది. బ్రహ్మ, ఆత్మ, ప్రధాన, ప్రత్యక్ష, అనుమాన అనేటువంటి అర్థాలకు సూత్రకారులు ఏ అర్థాన్ని నిర్ణయించినారో అని చెప్పేటువంటిది అంత సులభం కాదు. కానీ సూత్రాలకు ఉండేటువంటి భాష్యాల సహాయం నుంచి వేదాంత దర్శనాన్ని నిర్ధారించేది చాలా కష్టము. ఎందుకంటే శంకర, భాస్కర, రామానుజ, శ్రీకంఠ, నింబార్క, మధ్వ, విష్ణు, విజ్ఞాన భిక్షు, వల్లభ, బలదేవ మొదలైనటువంటి భాష్యకారులు తాము రచన చేసినటువంటి భాష్యములోనే నిజమైనటువంటి సత్యమైనటువంటి వేదాంత దర్శనం ఉంది అని వాళ్ళు భాష్యకారులకి, సూత్రకారులకి ఇది సమ్మతంగా ఉంది అని చెప్పుకో ఉన్నారు. ఈ భాష్యకారుల అనుయాయులు అనేకలు ఉన్నారు. అనేక వాళ్ళ పంగడాలు, వాళ్ళ గుంపులు చాలా ఉన్నాయి, వాళ్ళ సమూహాలు. దానికే ఏది వేదాంతార్థమో నిర్ణయించేది చాలా కష్టంగా ఉంది. వేదాంత జ్ఞానం నుంచి మోక్షమైతుంది అనేది వేద ప్రమాణాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతారు. కానీ ఏ భాష్యాన్ని అనుసరించాలా అనేటువంటిది చాలా సందిగ్ధంగా ఉండే విషయం. ఈ విషయాల్లో మనకి లభ్యమైనటువంటి భాష్యాల్లో ఆదిశంకర భగవత్పాదులు రాసిండేటువంటి భాష్యమే అత్యంత ప్రాచీనమైనటువంటిది. శంకరాచార్యుల అనుయాయులు భరతఖండంలోనూ మిగిలిన దేశాల్లో కూడా అనేక సంఖ్యలో ఉన్నారు. ఈ భాష్యములో పురాణ ప్రసిద్ధమైనటువంటి శివ, విష్ణు, దేవతా విషయంలో ఏదొక్క పక్షాన్ని అనుసరించకుండా, ఏది సర్వోత్తమము అని సాధించకుండా బ్రహ్మ అనే శబ్దం నుంచేనే పరమార్థాన్ని నిర్ణయించేదానికి మొదలైంది. ఈ భాష్యము విచార ప్రధానంగా ఉంటుంది. బ్రహ్మజ్ఞానము వేదాంత వాక్యాల విచారం నుంచేనే అవుతుంది అని మిగతా భాష్యకారుల కట్టే శంకరాచార్యులు ఒప్పుకో ఉంటారు. అయినా వస్తుజ్ఞానంలో క్రియ లేదు, వికల్పించేదానికి అవకాశం లేదు. శబ్దము ఉన్న విషయాన్ని చెప్పేదాని నుంచి యుక్తికి, అనుభవానికి అది సరిగా ఉందా అని వాక్యార్థాన్ని నిర్ణయించిన తర్వాత మనము నిర్ణయించాలి అని అభిప్రాయం పడేదాని నుంచి విచార ప్రధానులైనటువంటి జిజ్ఞాసులందరూ శంకర భాష్యాన్ని తప్పకుండా అధ్యయనం చేయవల అనేది నిర్వివాదం. ఈ భాష్యంలో లాలిత్య మాధుర్యాలు, సర్వసమ్మత శాస్త్ర వచనాలు వర్షం కురిపించినారు. యుక్తులు అనేటువంటి వర్షం కురిపించినారు. తత్వ నిర్ధారణములో ఆధారము, పూర్వపక్షాలని నిష్పక్షపాతంగా తొలగించి
ఎక్కడ ఏ ఒక అంశాన్ని తీసుకోవాలనే దాంట్లో వెలికట్టేటువంటి విధానము, సంప్రదాయ శ్రద్ధ, అంధశ్రద్ధని పక్కకు పెట్టేటువంటి ధైర్యము, జిజ్ఞాసువులైనటువంటి ముముక్షువుల పట్ల సౌహార్దత, ఇవి శంకర భాష్యములో మనకి ప్రధానంగా తెలిసేటువంటి విషయాలు. శంకర భాష్యము సూత్రానుసారిగా ఉంది. వేరే ఏది కూడాను సూత్రానుసారిగా లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అద్వైతమే పరమార్థము అనే విషయంలో ఆచార్యులు ఈ సూత్రాల్ని బాగా చక్కగా వివరించినారు. ముఖ్యంగా మానవుని సంసార చక్రానికి, ఈ అనర్థానికి కారణమైనటువంటి అవిద్యతో కూడినటువంటి అధ్యాస ఏదైతే ఉందో దాన్ని అధ్యాస భాష్యము అని భూమిక రాశి చాలా విస్తారంగా ఎక్కడ మానవునికి తన సంసార చక్రం సత్యం అనిపిస్తూ ఉంది, ఎందువల్ల అనిపిస్తుంది, దీన్ని అనుభవంలో ఎలా చూసుకోవాలి, ఇక్కడ లౌకిక ప్రజ్ఞ ఏమి, వైదిక ప్రజ్ఞ ఏమి, వ్యావహారిక దృష్టి, పారమార్థిక దృష్టి అని దృష్టి ద్వయాన్ని అనుసరించి అత్యంత విపులంగా విచారం చేసుకొని వచ్చినారు. ఇక్కడ ఉపనిషత్ భాగాల్ని అక్కడక్కడ బాగా ఉదాహరణగా ఇస్తారు భాష్యకారులు. తర్వాత భగవద్గీత శ్లోకాలని స్మృతులు అనేటువంటి పేరుతో చాలా బాగా వివరించినారు. మరి అనుభవాన్ని ఎక్కడ కూడా తప్పకుండా ధర్మ జిజ్ఞాసలో కేవలం శృతి ప్రాధాన్యం. అక్కడ అదృష్ట ఫలం, స్వర్గాదులు అదృష్ట ఫలం ఇప్పుడు లేదు. అనుసరించే కాలంలో, సాధన చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి కాలంలో, సమయంలో ఆ అనుభవం ఉండదు. దానికే కేవలం శృతి ప్రమాణం అంతే అక్కడ. కానీ వేదాంతానికి వచ్చినప్పుడు ఇది శృతి ప్రమాణాన్ని అంగీకరిస్తుంది. తర్వాత అనుభవ ప్రధానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. శంకర సిద్ధాంతానికి ముఖ్యమైనటువంటి 3 వాదాలు, మూల స్తంభాల కట్ట ఇక్కడ తెలుస్తుంది. ఏమి? బ్రహ్మ సత్యము, జగత్తు కనిపిస్తూ ఉండేటువంటి నామరూపాల రూపంలో మిథ్య, జీవుని పరమార్థంగా జీవుడు బ్రహ్మమే. ఈ 3 వాదములు ప్రస్థానత్రయ భాష్యములు అంతా మనకు కనిపిస్తుంది. ఈ వాదములు సూత్రములో, బ్రహ్మసూత్రాల్లో ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఈ విమర్శ మనం చేసుకోవాల. ద్వైత వేదాంతులు తమ భాష్యాల్లో విశిష్టాద్వైతాది వాదాల్ని సూత్రంలో కనిపించలేదు అని ఖండిస్తారు. శంకరాచార్యులు తప్ప అందరూ ఈ పరమార్థాన్ని, పరమార్థ దృష్టి అనే దాన్ని తెలుసుకోకుండా పోయినారు. కేవలం వ్యవహారాన్నే సత్యంగా భావించినారు. కనిపిస్తూ ఉండేటువంటి నామరూపాలకే సత్యత్వ బుద్ధి ఇచ్చినారు. కానీ ఆచార్యులు అవస్థాత్రయ ప్రక్రియ ద్వారా ఈ ఒక అనుభవాన్ని సాక్షి అనుభవము అని పిలిచి దాన్ని జిజ్ఞాసు వాడి అనుభవంలోనే చూసుకునేటట్టుగా ఇది భూతవస్తు విషయము, సిద్ధవస్తు విషయము, ఇది దృష్టఫలము, అదృష్టఫలం కాదు అని స్పష్టంగా నిరూపణ చేసినారు. శంకరాచార్యులు వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి, అధ్యారోప అపవాద న్యాయము, సార్వత్రిక పూర్ణానుభవము, అలాగే వస్తుతంత్ర జ్ఞానము, కర్తృతంత్ర జ్ఞానము, సాక్షి అనుభవము, ఈ ప్రధానమైనటువంటి లక్షణాలని బట్టి, విచారాలని బట్టి తమ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదించారు. దానివల్ల శాస్త్ర ప్రామాణ్యానికి ఎక్కడ కూడా లోపం రాకుండా శంకరాచార్యులు బాగా ప్రతిపాదన చేసినారు. అవిద్య అంటే ఏమి? అవిద్య దృష్టి అంటే ఏమి? అవిద్య వల్ల కలిగినటువంటి అనర్థమేమి? ఈ అనర్థాన్ని ఎలా తొలగిస్తుంది ఉపనిషద్వాక్యాలు? ఎందుకంటే అవాంగ్మనస గోచరమైనటువంటి బ్రహ్మతత్వాన్ని శబ్దాల ద్వారా, వేదమంతా శబ్దవాంగ్మయమే, అవాంగ్మనస గోచరము, శబ్దోత్పత్తి లేదు, అక్కడ ప్రవృత్తి లేదు, నిష్ప్రపంచ స్వరూపము, ఏకమేవ అద్వితీయము, నిర్వ్యాపార స్థితి బ్రహ్మతత్వం. కానీ అక్కడ
శబ్ద ప్రమాణంతో ఉండేటువంటి శాస్త్రము ఎలాగా అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుపుతుంది అంటే బ్రహ్మములో లేనటువంటి అధ్యాసంతో కూడుకొని ఉండేటువంటి లక్షణాలు ఇప్పుడు సత్యము అనుకున్నాం కదా, దాన్ని తొలగించడమే ముఖ్య ఉద్దేశ్యము అని అస్య అనర్థహేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే అని ఈ అనర్థహేతువును తొలగించేటువంటిదే ముఖ్య ఉద్దేశ్యము అని చాలా సుస్పష్టంగా అధ్యాస భాష్య చివరి భాగంలో చెప్పారు. అందువల్ల సర్వమాన్యమైనటువంటి బ్రహ్మసూత్రాలు మనకి అధ్యయన యోగ్యము. బ్రహ్మసూత్రాలు చదివితేనే శంకరాచార్యుల యొక్క సర్వజ్ఞత్వము ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. వారు ఇచ్చేటువంటి యుక్తులు సామాన్య మానవ జీవితంలో ఉండేటువంటి అనుభవాలనే దృష్టాంతంగా ఇచ్చినారు ఆచార్యులు. భాష సులభ శైలిలో ఉంది, చాలా కఠినంగా ఏమీ లేదు. సామాన్యంగా సంస్కృతం వచ్చేటువంటి వాళ్ళు కూడా చదివచ్చు. అంతే, వేదాంత ప్రమేయాలు కొంచెం అర్థమైందల్లా. గురువుల దగ్గర అధ్యయనం చేస్తే మరీ సులభంగా అర్థమవుతుంది. అటువంటి మహానిబంధ గ్రంథాన్ని మనము అర్థం చేసుకొని జన్మ పవిత్రత చేసుకోవాలా. ఇంక ముందు ఈ యొక్క బ్రహ్మసూత్రాల్ని మనము ఎలా విచారం చేసుకోవాలా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యసేతః శాస్త్రయోనిత్వాత్ తత్వ సమన్వయాత్, ఇట్లా సూత్రాలు ముందరపోతుంది. దాన్ని మనము బాగా అర్థం చేసుకుంటే మానవ జన్మ సార్థకత అని తెలుపుతూ ఈ ఒక అధ్యయనాన్ని అధ్యాపనాన్ని గురువుల పాదారవిందాల్లో సమర్పిస్తూ విరమిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.